హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి దోసకాయ పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా ఉందండి దోసకాయ పచ్చడి మాత్రం. వేడి అన్నంతో తింటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి చెప్తుంటేనే, అంత టేస్టీగా ఉంది. దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. మంచివి 2 దోసకాయలు తీసుకున్నానండి నేను. కొంచెం పచ్చివే తీసుకోవాలండి, బాగా పండిపోయినవి తీసుకుంటే పచ్చడికి బాగోవు, ముక్కలు మెత్తగా అయిపోతాయి. అందుకే కొంచెం పచ్చివి తీసుకొని ఇలా పై తొక్కంతా తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. దోసకాయలు కొన్ని కాయలు చేదు ఉంటాయండి, చూసుకొని చేసుకోవాలి పచ్చడి. సగం కాయకి గింజలు తీసేసి సగం కాయకి గింజలు ఉంచితే టేస్ట్ బాగుంటుందండి. మనం తిని చూసి చేదుందో లేదో చూసుకొని అప్పుడు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని శనగ పలుకులు, ఎండుమిరపకాయలు, నేను 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తానండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 వేస్తాను టేస్ట్ కోసం. శనగ పలుకులు, ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు నువ్వులు వేసి, ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి తీసి గిన్నెలోకి పెట్టుకొని అందులోనే మళ్ళీ కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చడి ఇప్పుడు రోట్లో రుబ్బుకుందామండి. రోలు శుభ్రంగా కడుక్కొని మనం వేయించి పెట్టుకున్న శనగ పలుకులు, నువ్వులు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి రోట్లో వేసుకొని పచ్చడికి సరిపడా కల్లుప్పు తీసుకున్నానండి నేను. కల్లుప్పు వేసుకొని ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి. ఇవి మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దంచుకుందాం, మెత్తగా దంచుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా నలిగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి పులుపుకి. చింతపండు రసం తీసుకొని వేసుకున్నాను నేను. చింతపండు వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా రుబ్బుకోవాలి. ఇది మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొంచెం దోసకాయ ముక్కలు వేసి, ఇందులో మొత్తం వేయొద్దండి, కొంచెం వేసి బాగా రుబ్బుకోవాలి. ముక్కలు నలిగేలాగా మెత్తగా రుబ్బుకుంటే అప్పుడు గుజ్జు బాగా వస్తుందండి పచ్చడికి. అన్ని ముక్కలు వేయకుండా కొంచెం ముక్కలు వేసి ఇలా దంచుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఉన్న ముక్కలు కూడా ఇందులో వేసి కచ్చాపిచ్చా దంచుకోవాలండి. ముక్కలు నలగకుండా ఇలా రుబ్బుకోవాలి. ముక్క పలంగా ఉండాలి దోసకాయ. మెత్తగా నలిగిపోయింది చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం పచ్చడి మొత్తం గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు రెమ్మ ఒకటి వేసుకొని అది వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి పోపులో వేసుకొని అవి వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న పచ్చడి వేసి ఒక్క 2 నిమిషాలు కలపాలండి. ఎక్కువసేపు ఉడికించొద్దు, ఉడికించితే పచ్చడి టేస్ట్ పోతుంది, ముక్కలు కూడా మెత్తబడిపోతాయి. ఒక 2 నిమిషాలు పోపు దీనికి పట్టినంతసేపు కలిపి స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగేసి పచ్చడి మీద వేసుకోవాలి, పచ్చడిలో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి నాకైతే. నేను మధ్యాహ్నం లంచ్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.